తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రగతి నివేదన సభల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తిరుమలగిరిలో మొదటి సభ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. కాసేపట్లో ఈ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ అధ్యక్షత నిర్వహించే సభకు సర్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని సీఎం కేసీఆర్ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మరికొద్ది గంటల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అన్న చెప్పండి, గతంలో నియోజకవర్గం ఉన్న పరిస్థితి నుంచి అభివృద్ధి దిశగా సాగిన పరిస్థితుల్లో ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం నియోజకవర్గంలో జరిగాయి? తుంగతుర్తి నియోజకవర్గం అంటేనే గతంలో కక్షలు కార్పణ్యాలతోని కొట్లాటలు పంచాయతీలు ఏ ఊరికి పోయినా స్తూపాలు దర్శనం ఇచ్చాయి. ఆ పరిస్థితిని మార్చాలే ప్రజా ఉద్యమాలకు వెళ్ళి తెలంగాణ ఉద్యమాలకు వెళ్ళి కష్టపడి వచ్చినాం. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, ప్రజలను ఆశీర్వదించారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 9 సంవత్సరాల కాలంలో ఏం ప్రగతిని సాధించడం చెప్పడానికి వివరించడానికే తుంగతుర్తి ప్రగతి నివేదన సభ పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవ అతిథిగా మా జగదీష్ రెడ్డి గారు, మిగతా ఎమ్మెల్యేలు, మా జడ్పీ చైర్పర్సన్ అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. తుంగతుర్తి ప్రజలందరూ కూడా మేము పొందినటువంటి లబ్ధిని, మేము ఏదైతే ప్రగతిని సాధించామో దానిలో భాగంగానే మేము అందరం గొప్పగా స్వాగతం తెలియజేయాల్సిందే కేటీఆర్ గారికి అనేటువంటి దాంట్లో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా ముందుకు వస్తూ ఉన్నారు. 6,000 నుంచి 7,000 కోట్ల మధ్యలో ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో అది అభివృద్ధి అనుకోండి, సంక్షేమం అనుకోండి, రెండింటి దగ్గర జరిగినటువంటి ఒక సాగునీరు తీసుకుంటేనే గతంలో 36,000 ఎకరాలకు ఉన్నటువంటి సాగునీరు ఈరోజు 141,000 ఎకరాలకు ఇచ్చినాం. అంటే 110,000 పెరిగింది. అదే మా అభివృద్ధి. గతంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్లు 25,000 లోపలు ఉంటుండే ఇప్పుడు 50,000 మందికి ఆసరా పింఛన్లు ఇస్తా ఉంది. దాని తర్వాత ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి 11,000 దాటింది. కేసీఆర్ కిట్లు 9,000 దాటిపోయింది. రైతు బంధు 93,393 మందికి, రైతు బీమా 1,100 మందికి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి రోడ్ల విషయంలో, విద్యుత్ విషయంలో, సబ్ స్టేషన్ల విషయంలో, రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో, రైతు వేదికల విషయంలో ప్రతి దాంట్లో మిగతా వాళ్ళకంటే కొంచెం అగ్రగామిగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడం కోసమే ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం. ఆ క్రమంలో కేటీఆర్ గారు వచ్చి మున్సిపాలిటీ బిల్డింగ్కు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు 60 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ర్యాలీగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని చేసినటువంటి అభివృద్ధిని ఏమో నేను చెప్పుకుంటే చేయాల్సినటువంటి విషయాలు ఏమంటే కేటీఆర్ గారు చెప్తారు. ప్రధానంగా దీంట్లో చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, టీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఎవరు ఆరోపణ చేయలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వాడు మాత్రమే ప్రజల మధ్యన ఉన్నారు. కాంగ్రెస్ వాడు పత్తలే కూడా వీకిరా అంటే మళ్ళీ సంక్రాంతి పండుగ కాంగ్రెస్ వాడు వచ్చినట్టు ఎన్నికలు రాగానే కనబడతారు తప్ప ఈయాడు వరకు నా తుంగతుర్తి నియోజకవర్గంలో 3 లేడు. కాబట్టి మా మీద ఆరోపణలు ఉండవు. మాకు వేరే వ్యాపారాలు కూడా లేవు. ఒకటే వ్యాపకం, ప్రజల మధ్య నిలబడాలి, ప్రజలతోనే ఉండాలి. ఎవ్రీడే వారానికి 5 రోజులు ఈయనే తిరుమలగిరి పెడతాం, ప్రజలతోనే ఉంటాం. కాబట్టి మా మీద అలాంటి ఆరోపణలు రావు, వచ్చే ఛాన్సే లేదు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కాకుండా భవిష్యత్తులో ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టబోతున్నారు? నియోజకవర్గ పూర్తి స్థాయి అభివృద్ధికి ఏ రకమైన ప్రణాళికలు లేవు? ఆల్రెడీ మా దగ్గర బ్లూ ప్రింట్ ఉన్నది, ప్రణాళిక రూపొందించుకున్నాం. అవన్నీ కూడా ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో కానివ్వండి, లేదంటే కేటీఆర్ గారి మీటింగ్లో వారితో కానివ్వండి చెప్పించి ఏ చిన్న సమస్య ఉన్నా ఈ నియోజకవర్గ ప్రతినిధిగా పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తాను. ఫైనల్గా చెప్పండి, కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో అధికారం వచ్చే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? బీఆర్ఎస్ నేతలు కానీ తుంగతుర్తి నియోజకవర్గం వాస్తవంగా కర్ణాటక తర్వాత మాత్రం మార్పు ఏమొచ్చిందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు పదవి ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి ఓటు కావాలన్నా 15 రోజుల దాకా తెలియదు, ఢిల్లీకి పోతారు. ఇటువంటి కోట్లకు ఉన్న ఓట్లు ఎందుకు అని చెప్పేసి ఆ 10 సీట్లు కూడా వీక్తాయి. ఈసారి వస్తే ఇస్తే మన 9 లోపల తప్ప సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. కర్ణాటకలో గెలిచినటువంటి గెలుపు బీజేపీ వ్యతిరేక గెలుపు, కాంగ్రెస్ అనుకూల గెలుపు కదా. దయచేసి దాన్ని పరిశీలించి చూస్తే ఎవరికి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల సాధ్యమైంది. బిల్డర్లే బయటకు వచ్చి మేము ఇంత కమిషన్ ఇస్తే తప్ప మా బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పారు. మఠాధిపతులు బయటకు వచ్చి ఇంత బిల్లులకు సంబంధించినటువంటిది మా మఠాలకు ఇచ్చేటువంటి డబ్బులలో ఇంత కమిషన్ తీసుకొని ఇచ్చారని చెప్పి వాళ్ళు మాట్లాడితే ఆ వ్యతిరేక ఓటు పడ్డది. అది కాంగ్రెస్ అనుకూల ఓటు కాదు. గంత తెలియనితనంలో ప్రజలు లేరు. ఇంప్లిమెంట్ చేయమని నేను రైతు బంధు ఇస్తున్నా, కర్ణాటకలో ఇప్పి కదా, ఆసరా పింఛన్ ఇస్తున్న 2,000 ఇప్పి కదా కర్ణాటకలో. ఆడ సాధ్యం కాదు కానీ ఈరోజు చిలిగా పెడతా అని చెప్తే గంత నమ్మడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రగతి నివేదన సభ ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు మంత్రి కేటీఆర్ రానున్నట్లుగా ఎమ్మెల్యే కిషోర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేపట్టవలసిన అభివృద్ధి మీద కూడా బ్లూ ప్రింట్ తమ దగ్గర సిద్ధంగా ఉందని, దానికి అనుగుణంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో ఈ అభివృద్ధి కూడా చేపడతామని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. సూర్యాపేట జిల్లా
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.